ఒకళ్ళకి మ్యాథ్స్‌లో మీద ఇష్టం ఉంటది. ఒకళ్ళకి సైన్స్ మీద ఇష్టం ఉంటది. ఒకళ్ళకి తెలుగు మీద ఇష్టం ఉంటది. ఒకళ్ళకి ఇంగ్లీష్ మీద ఇష్టం ఉంటది. కానీ సోషల్ మీద ఇష్టం చాలా మందికుండదు. స్కూల్ దశలో నేను అబ్జర్వ్ చేసింది. స్కూల్ దశలో నాకు మిగతా సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ కంటే కూడా సోషల్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువుండేది. హిస్టరీ, సివిక్సు నాకు సివిక్స్ మీద బాగా ఇష్టం ఉండేది. సివిక్స్‌లో వాటిని రాజ్యాంగం అంటే ఏంటి? రాష్ట్రపతి అంటే ఏంటి? ప్రధానమంత్రి ఏంటంటే ఈ విపరీతంగా చదివేవాడిని. దాన్ని తర్వాత కూడా 9థ్, 10థ్‌లో కూడా ఆ పాఠ్యాలు ఇంకొంచెం ఎక్కువొచ్చాయి. అవన్నీ చదువుతుండేవాడిని. ఇంటర్మీడియేట్‌లో అందుకని సీఈసీ తీసుకుంది. సివిక్స్ ఒక సబ్జెక్ట్‌గా. తర్వాత ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అది ఉపయోగపడింది నాకు. కామర్స్ వాస్తవంగా సీఈసీలో కామర్స్ మెయిన్ అయినా కూడా నాకు వీటిటి మీద ఇంట్రెస్టే నడిచింది. బీకామ్‌లో కూడా కామర్స్ సబ్జెక్ట్ అయినా కూడా నాకు ఇదే ఉంది. తర్వాత అందుకని ఫీల్డ్ పరంగా కూడా ఇది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రాజ్యాంగాన్ని చదువుతా ఉంటే ఇంకా తెలుసుకోవాలని తపన. మా స్కూల్‌లో ఉండేటటువంటి ఆ బుక్స్‌లో లైబ్రరీలో ఉండే పుస్తకాలు అయ్యే తీసుకునేవాడిని అద్దెకి. మా కాలేజీలో ఉన్నప్పుడు అద్దెకి కూడా. అట్లాగా కాన్స్టిట్యూషన్‌కి సంబంధించి అంత పిచ్చగా ఉండేది. చదవాలనిపించేదనమాట. ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నానంటే రాహుల్ గాంధీ గారు, ఐఎన్‌డీఏ కూటమి సభ్యులందరూ రాజ్యాంగ పరిరక్షణ అంటూ ఓ పుస్తకం కొనుక్కొని, ఆ పుస్తకాన్ని పాకెట్ బుక్‌ని పట్టుకొని పట్టుకొని తిరుగుతుంటాడు. అది ఎగ్జిబిషన్ చేయడానికి కాదు. ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడి హక్కుని రక్షించడానికి కొన్ని విధానాలున్నాయి. అదే సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే శక్తుల నుంచి కాపాడడానికి చక్కటి ప్రణాళికలు తయారు చేశారు. అది తెలుసుకోవాల. ఆయనకేమీ తెలవదు. పుస్తకం చేత్తో పట్టుకుంటే నేను ఇదివరకు గనక మేము స్కూల్ దశలో అప్పుడు ఆ రేనాల్డ్ పెన్స్ ఇట్లాంటివొచ్చాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్ చేసేవాళ్ళు. ఈ పెన్ను తీసుకుంటే మీరు పాస్ అయిపోవడం సులభమని. పెన్ను కొనుక్కొని మరి నేను పాస్ అవ్వలేదని బాధపడేవాడిననమాట. అంటే పెన్ను కొనుక్కుంటే దానంతట అదే రాసేస్తదేమో అనుకునేవాళ్ళం. ఆ తర్వాత ఎళ్ళాక మనం కూర్చొని రాయాలని తెలిసిన తర్వాత ఓహో! ఇది కేవలం అడ్వర్టైజ్‌మెంట్ అనేది అట్ట తెలిసింది. అట్లాగే పుస్తకం పట్టుకుంటే తెలీదు. పుస్తకంలో మమేకమైతే తెలుస్తది. నరేంద్ర మోడీ ఇప్పుడు ఆ పనే చేసుకొచ్చారు. 9 భాషల్లో దేశంలో ప్రధానంగా వివిధ ఎవరైతే ఏ భాషలో మాట్లాడతారో ఆ భాషల్లోకి డిజిటల్ రూపంలో ఇప్పుడు పుస్తకాలు కొని చదవట్లేదు. అంతా ఫోనుల్లోనే చదివేస్తున్నారు. కాబట్టి డిజిటల్ రూపంలో రాజ్యాంగాన్ని ప్రతుల్ని తయారు చేయించి చలామణిలోకి తీసుకొచ్చారు. మోడీ, అంబేద్కర్ గారికి సంబంధించిన నివాళులు ఆ విధంగా అర్పించారు. ఇది ఒక అద్భుతమైన ఆలోచన.